మేమిద్దరం మాట్లాడుకుంటే మధ్యలో నీకేం పని? అవును కదా, నాకేం పని? అయినా నేను ఎందుకు ఇక్కడ? మీరు మాట్లాడుకోండి, నేను వెళ్ళొస్తాను. హలో, మీరెక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు చెప్పండి, ఏంటి సంగతి? ఏం లేదండి, నన్ను భయపెట్టడానికి అన్నారనుకున్నాను. నిజంగానే మీ అమ్మ నాన్నని తీసుకొచ్చారేంటండి? మీ నాంచుడేంటో మీ నాటకాలేంటో తేల్చాలి కదా. నిజంగా మీ పట్టి గురించి నాకేం తెలియదండి. అది ఎలా ఇత్తడిగా మారిపోయిందో నాకు అసలు అర్థం కావడం లేదు. ఇలాంటి అబద్ధాలు ఇంకెవరికైనా చెప్పుకోండి, నా దగ్గర కాదు. అబద్ధం కాదండి, నిజంగా నిజమండి. మీరిప్పటికైనా నిజం చెప్తే ఈ విషయం ఎవరికి చెప్పకూడదు అనుకున్నాను. ఇప్పటికీ నా పట్టి కాజేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నారన్నమాట. ఇక ఊరుకునేదే లేదు, ఖచ్చితంగా అందరికీ చెప్పాల్సిందే. ఆగండి, మిమ్మల్ని బతులాడుకుంటున్నాను, ఈ విషయం మా ఇంట్లో చెప్పకండి. కావాలంటే నాకు 2 రోజులు టైం ఇవ్వండి, మీకు కొత్తదైనా కొనిస్తాను. ప్లీజ్ అండి, నాకు 2 రోజులు టైం ఇవ్వండి. సరే, 2 రోజులు. ఆ తర్వాత నా చేతిలో పట్టి పెట్టలేదో కొట్టించి మరి మీ ఇంట్లో వాళ్ళందరితో కొట్టిస్తాను, జాగ్రత్త. అలాగేనండి, కానీ ఈలోపు ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు ఒట్టేయండి. ప్లీజ్ ఒట్టేయండి. సరే, ఎవరికి చెప్పను. ఏమైంది? కరెంట్ షాక్